బీసీలు రాజకీయంగా ఎదగాలని చౌటుప్పల్లో చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను బీసీలకు ఇచ్చామన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చౌటుప్పల్లో చైర్మన్ మోగుదాల పావని గౌడ్, వైస్ చైర్మన్ గోషిక వినయ్ల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే 20 ఏళ్లుగా నిజాయితీగా పార్టీకి కట్టుబడి పనిచేసిన వ్యక్తికి పదవి ఇవ్వడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. డబ్బు ప్రభావం మీకు ఎన్నో ప్రభావం ఉన్నా సరే చైర్మన్ వైస్ చైర్మన్ అభ్యర్థులు ముగ్దాల పావని కానీ వినయ్ కుమార్ కానీ జనరల్ మహిళ వచ్చినా సరే మున్సిపల్ చైర్మన్గా జనరల్ మహిళ రిజర్వేషన్ ఉన్నా సరే చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలో బీసీ గౌడ్ వాళ్ళందరూ కూడా పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజకీయంగా కూడా గత 20 ఏళ్ళుగా నాతో పాటు రమేష్ నిజాయితీగా నిస్వార్థంగా చౌటుప్పల పట్టణ కేంద్రంలో ముందుకుంటూ గతంలో ఎన్నోసార్లు అవకాశం వచ్చినా సరే కమ్యూనిస్టులతో పొత్తులో భాగంగా తన సీటును కూడా వదులుకొని ఆ రోజు కమ్యూనిస్టు కౌన్సిల్ గెలిపడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 20 ఏళ్ళు నన్ను నమ్ముకొని పార్టీని నమ్ముకొని నిజాయితీగా పనిచేస్తున్న రమేష్ సేవల్ని చౌటుప్పల మున్సిపల్ ప్రజలకు అవసరమని ప్రజలందరి కోరిక మేరకే మెజారిటీ సభ్యుల కౌన్సిల్ అభిప్రాయం తీసుకొని చౌటుప్పల పట్టణ ప్రాంతం యొక్క ఆయన సేవలను గుర్తించి ఈరోజు కౌన్సిల్ అందరూ కూడా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను మా కౌన్సిలర్ మిగతా కౌన్సిలర్లకు అందరికి కూడా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే నా మాటకు గౌరవంతో